ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మార్కు స్వార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం చిన్నగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నారు. కుమారి అనగా మనము మన బిడ్డలను మనం ఏ విధంగా పిలుచుకుంటామో, ఒక బిడ్డగా, ఒక ప్రేమతో ఏ విధముగా పిలుస్తామో, దేవుడు కూడా నిన్ను నన్ను కుమారి అంటే చక్కగా అందులో ఉంచిన ఒక తండ్రి స్థానంలో నుండి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. కుమారి, నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు నా ఎదుట పెట్టుకున్నావో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడ్డది, కాబట్టి నీ రోగము నీకు నివారణ అయ్యింది, నువ్వు ధైర్యముగా ఉండు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుడు. కాబట్టి అయితే ఏ రోగము చేత ఆమె బాధపడ్డది ఇన్ని సంవత్సరములకోలే అని మనము గమనించినట్లయితే, ఆమె 12 సంవత్సరముల నుండి ఆమె రక్తస్రావముతో బాధపడుతూ నిజముగా ఆమె జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో వైద్యులను సంప్రదించినా కూడా, ఎన్నో కార్యాలను చేసినా కూడా ఆమె జీవితంలో స్వస్థతను చూడలేకపోయింది కదా. నిజముగా రక్తస్రావము కలిగిన స్త్రీలను అప్పట్లో బహిరంగంగా ఉంచేవారు. కానీ నిజముగా బహిరంగంగా ఉన్నప్పుడు మనుషులు నిజముగా ఎంతగానో దీనహీన స్థితిలో ఆ యొక్క స్త్రీ ఎంతగా కుమిలిపోయి ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె ఒక దిక్కు రక్తస్రావంతో అనుభవిస్తూ, పైగా మనుషులు అనే ఆ యొక్క మాటలకు కూడా ఆమె ఎంతగానో కృంగిపోతూ ఉంటుంది ఖచ్చితంగా కదా. ఆ యొక్క దానిని బట్టి ఆమె నిజముగా ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె నిజముగా ఒక మరణానికి బహు దగ్గరగా ఉన్న పరిస్థితిలో ఉండవచ్చు. ఆమె శరీరము నిజముగా ఎంతో బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి ఆ పరిస్థితిలో కూడా ఆమె దేవుణ్ణి విశ్వసించింది. అక్కడ యేసుక్రీస్తు వారు జన సమూహముతో వచ్చినప్పుడు ఆమె ఒక కోరిక ఆమెలో ఉంది. ఏమనంటే, ఆయన చెంగును మాత్రము ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను అన్న ఒక ఉద్దేశము, ఒక విశ్వాసము తనలో ఉన్నది. కనుకే ఆమె అంతమంది జన సమూహములో నుంచి వచ్చి ఆ యొక్క చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అంత జన సమూహంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు ఆయనను ఆ యొక్క చెంగు తాకిన వెంటనే ఆయన ఒక మాట పలుకుతాడు, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళినది అన్నట్టుగా ఆయన అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి నేటి దినాల్లో కూడా నీవు ఎన్ని బలహీనతల చేత ఉన్నా, ఒకవేళ మరణ పడకలో నువ్వు ఉన్నా కూడా దేవుని యందు విశ్వాసం అనేది నీకు ఉండాలి. దేవుని యందు విశ్వాసము లేకుండా ఏ క్రియను కూడా నీ జీవితంలో చూడవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కేవలము ఇంత ఆవగింజంత విశ్వాసము ఉన్నా కూడా నీవు అద్భుతమైనటువంటి క్రియలను, లేక ఆ యొక్క కొండను వెళ్ళి నూతిలో పడమంటే కూడా పడగల విశ్వాసము నీలో ఉన్నదంట. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదైనా సమస్యను బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటున్నావేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో అని నువ్వు కృషించిపోతూ నువ్వు బాధపడుతున్న స్థితిలో ఉంటున్నావేమో, దేవుడు ఈ క్షణమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కుమారి, నువ్వు స్వస్థపరచబడుతున్నావు, కుమారుడా, నువ్వు స్వస్థపరచబడుతున్నావు, ధైర్యముగా ఉండు నువ్వు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఒక విశ్వాసము అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. కాబట్టి ఆ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను నీతిమంతుడిగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన భక్తి సరైనది కాదు, కానీ మనము దేవుని యందు ఎంత విశ్వాసము కలిగినాం, ఆయన జరిగించకపోయినా కూడా జరిగిస్తాడన్న నమ్మకం మనలో ఉండాలి. అన్నాడు షడ్రకు మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు వారు మా దేవుడు మమ్మలను కాపాడకపోయినా కూడా
మేము మరణించడానికి సిద్ధమే ఉన్నామన్న విశ్వాసం వాళ్ళు అగ్నిగుండంలో కూడా వాళ్ళు అంత విశ్వాసాన్ని విడిచిపెట్టలేకపోయారు. కాబట్టి నేటి దినాల్లో కూడా మనము దేవుని అందు విశ్వాసాన్ని పెట్టుకొని ఆనాడు అనేకమైనటువంటి అద్భుత కార్యములు మన పితరుల ఎడల ఈ యొక్క స్త్రీ ఎడల చేసిన దేవుడు, దానియేలు పక్షమున చేసిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలో చేసిన దేవుడు ఈరోజు మన మధ్యలో కూడా చేయడానికి సమర్థుడు. కనుక కేవలం మనము విశ్వాసము కలిగి ఉంటేనే అది సాధ్యము, లేకపోతే అది మన జీవితంలో ఏ కార్యాన్ని మనము రుచి చూడలేము. కనుక ఈ సమయంలో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నావంటే కేవలం ప్రార్థన చేద్దాం. నీ యొక్క హృదయాన్ని విశ్వాసము చేత నింపుకొని దేవుని ప్రార్థించినట్లయితే నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. గనుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నిజముగా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యమని నీ వాక్యము తెలియచేస్తూ ఉందయ్యా. నీ కృప ద్వారా మేము విశ్వాసము కలిగి తండ్రి జీవించుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ పరిశుద్ధాత్మ దేవ ఎన్నో సంవత్సరాల కొలి ప్రభువ రక్తస్రావము కలిగిన స్త్రీని మీరు స్వస్థపరిచినట్లుగా యేసురాజా మీరు కూడా మా జీవితంలో స్వస్థతను అనేకమైనటువంటి కార్యములను మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.